హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చెప్పే టాపిక్ ఏంటంటే ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. సో రీడింగ్లో మనకి ఎటువంటి మెసేజెస్ వస్తాయి దాన్ని బట్టి మనం క్యాప్షన్ ఇచ్చుకుంటాం అనమాట ఏ రీడింగ్ అన్నది. సో ఈ రీడింగ్ కనుక మీకు రెసినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెసినేట్ అవ్వట్లేదు అంటే ఈ మెసేజెస్ మీకు కాదు, మీరు స్కిప్ చేసేయచ్చు వీడియోని. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ అంతా మీ కెరియర్ కి, మీ రిలేషన్షిప్స్ కి, మనీకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. దానివల్ల ఈ వీడియో చాలా మందికి ఫర్దర్ గా రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్ వితౌట్ ఎనీ డిలే. యా, సో ఎవరైతే ఇప్పుడు రీడింగ్ చేస్తున్నారో చాలా వరకు సెపరేషన్ లోనే ఉన్నారు. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. వై? బికాస్ 3 of Swords, 4 of Swords అండ్ Page of Pentacles. అండర్ ద డెక్ వీ గాట్ 5 of Wands. సో ఖచ్చితంగా ఇక్కడ సెపరేషన్ అనేది కనిపిస్తుంది. లేదు మేము కలిసే ఉన్నామని అనుకుంటే మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మీ కమ్యూనికేషన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. చాలా హర్టింగ్ సిచ్యువేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లైక్ ఇద్దరు ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం మాటలతో, కమ్యూనికేషన్, ఒకరు కమ్యూనికేట్ చేస్తే ఇంకొకరు బ్లాక్ చేయడం, చాలా డ్రామా అయితే నడుస్తుంది మీ రిలేషన్షిప్ లో. ఇన్ కేస్ మీరు ఇంకా కలిసే ఉంటే గనక వెరీ సూన్ నాకు ఇక్కడ సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ చూద్దాం. బట్ ఆల్రెడీ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా ఒకరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకొకరు చాలా బాధపడుతున్నారు. ఒక మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ మీ రిలేషన్షిప్ లో మేబీ చాలా వరకు థర్డ్ పర్సన్ వల్ల మీకు ఈ డ్రామా జరిగి ఉండొచ్చు. లైక్ మీరిద్దరు సఫర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏ రిలేషన్షిప్ లో అయినా ఏదైనా ఇష్యూ వస్తే ఇద్దరి మధ్య ఉంటే అది అక్కడి వరకు ఉంటుంది. లేదు అది ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా అది ఎలాంటి సమస్య అయినా పెద్దదవుతుంది. సో ఎప్పుడైనా సరే కపుల్స్ మధ్య ఒక ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళిద్దరూ సాల్వ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం. అదర్వైజ్ ఆ సాల్వింగ్ అన్న తర్వాత మీ చేతిలో ఉండదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ మంచి వాళ్ళు కాకపోతే. సో ఇక్కడ అయితే ఖచ్చితంగా నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సెపరేషన్, ఇన్ కేస్ మీరు కలిసే ఉన్నా సరే నాకు చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో లెట్స్ క్లారిఫై. ఈ కార్డ్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిట్స్ అని ఉండొచ్చు. కింగ్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 5 of Swords, నైట్ ఆఫ్ కప్స్. స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. అండ్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ని హర్ట్ చేయడం ఇంటెన్షనలీ, ఆర్ ఒక గిల్టీ ఎనర్జీ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఇంటెన్షనల్ ఆర్ ఇంటెన్షనలీ హర్ట్ చేయడం వల్ల మీరు సెపరేట్ అయిపోవడం వల్ల జరిగింది. అండ్ ఎవరైతే హర్ట్ చేయబడ్డారో ఆ పర్సన్ నన్ను అవతల పర్సన్ బ్యాక్ స్టాప్ చేశారు అని ఆలోచించడం వల్ల కూడా మీరు ఇప్పుడు రైట్ నో సెపరేషన్ లో ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, క్యాన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు. జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిట్స్ అని ఉండొచ్చు. సో లెట్స్ సీ అసలు మీ పర్సన్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ ఏంటనేవి చూద్దాం. దిస్ సైడ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాం మీ గురించి. అండ్ దిస్ సైడ్ మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి. అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ. సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఇస్ 8 of Wands. ఖచ్చితంగా కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఎంప్రెస్ అండ్ జడ్జ్మెంట్. తను మాట్లాడాలా వద్దా అని అయితే అనుకుంటున్నారు. ఎందుకునంటే మీరు చాలా స్ట్రబన్, మీకు చాలా కోపం ఎక్కువ. మీరు మాట్లాడలేదే తను ఎందుకు మాట్లాడాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరంటే గౌరవం ఉంది, మీరంటే రెస్పెక్ట్ ఉంది. బట్ మీరు మాట్లాడకుండా తను మాత్రం ఎందుకు మాట్లాడాలి, తను మాత్రం ఎందుకు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి, మీకేనా ఇగో
తనకుండదా అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ ప్రెసెంట్ ఎనర్జీ 3 ఆఫ్ పెంటికల్స్, అంటే మీరు మీ రిలేషన్షిప్ లో ఉన్న థర్డ్ పార్టీస్ గురించి కానీ, లేదా రిలేషన్షిప్ లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఆర్ పార్ట్నర్షిప్ ఉండాలి, లేకపోతే ఎలాగా అని మీరు ఆలోచిస్తున్నారు. అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ మూన్. మీరైతే రిలేషన్షిప్ ని సీరియస్ గా తీసుకోవాలి మీ పర్సన్ అని అయితే ఆలోచిస్తున్నారు. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఈ రిలేషన్షిప్ లో. మూన్ ఎనర్జీ అంటే ఓవర్ థింకింగ్, కామ్నెస్ లేకపోవడం, ఎమోషన్స్ ఇన్వాల్వ్ చేశాను నేను, అంటే నేను ఎమోషనల్ గా చాలా ఈ పర్సన్ మీద డిపెండ్ అయిపోయాను. బట్ ఇక్కడ నాకు లైక్ సీరియస్నెస్ కనిపించట్లేదు, పార్ట్నర్షిప్ కనిపించట్లేదు అని అయితే మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చారస్, ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. ఓవరాల్ గా అండర్ ద డెక్ వీ గాట్ 2 ఆఫ్ సోర్స్ విత్ 8 ఆఫ్ సోర్స్. స్టక్ ఎనర్జీ, కంప్లీట్ గా ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ చాలా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీలో చాలా మంది మాట్లాడుకోవడం లేదు, మాట్లాడుకున్న ఆ కమ్యూనికేషన్, ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ క్లారిటీ లేకపోవడం మీ రిలేషన్షిప్ లో, అది చాలా చాలా పెద్ద మైనస్. మీ ఇద్దరికి ఏ డిసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేదు. బికాస్ ఒకరు బాగున్నప్పుడు ఇంకొకరు బాగోరు, ఇంకొకరు బాగున్నప్పుడు అవతల పర్సన్ బాగోరు. సో ఇద్దరు ఒక మాట మీద అయితే లేరు ప్రస్తుతం. సో అందువల్ల ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అన్నదైతే క్లారిటీ లేదు, మీ ఇద్దరికి లేదు. అందుకే క్రాస్ రోడ్స్ ఎనర్జీ. ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. మీ పర్సన్ ఇంటెన్షన్స్ మీ గురించి అండ్ మీ ఇంటెన్షన్స్ మీ పర్సన్ గురించి. అండర్ ద డెక్ ద సన్, 4 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ 8 ఆఫ్ సోర్స్. అగైన్ మీ పర్సన్ ఎక్కువ ఇదే ఆలోచిస్తున్నారు. తను కమ్యూనికేట్ చేయనప్పుడు నేను ఎందుకు కమ్యూనికేట్ చేయాలి, సో నేను కమ్యూనికేట్ చేయను. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. మీ మీద స్పై చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఆన్లైన్ లోకి వస్తున్నారు, లేదా ఎక్కడికి వెళ్తున్నారు, లేదా తెలిసిన వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం. సో ఒక ఇగో క్లాష్ అనేది నాకు బాగా ఎక్కువ కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ పైకి చెప్పకపోయినా మీరు ఇలా చేస్తే నేను ఎందుకు చేయకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ లో అయితే ఉన్నారు. అండ్ మీ ఇంటెన్షన్ 7 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ వాండ్స్ అండ్ టెంపరెన్స్. అగైన్ మీరైతే పేషెన్సీగా ఉండాలి. నేను ఏ యాక్షన్ తీసుకోను, మీరు చాలా డిఫెన్సివ్ మోడ్ లో ఉన్నారు, మీదే కరెక్ట్ అనే ఒక మోడ్ లో మీరు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ కూడా తగ్గట్లేదు, తను కరెక్ట్ అని తను కూడా అనుకుంటున్నారు. సో నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి. 7 ఆఫ్ కప్స్, యా మీరు చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు. మీకు ఈ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మీకు నచ్చట్లేదు. బికాస్ ఒక క్లారిటీ లేదు రిలేషన్షిప్ లో ఏంటి. సో మీరు ఒక డిఫెన్సివ్ మోడ్ లో అయితే ఉన్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు, మీరు తీసుకోవాలని అనుకోవట్లేదు. పాజిటివ్ గా ఆలోచించుకుంటున్నా, బట్ యాక్షన్ తీసుకోవాలి అనే థాట్స్ అయితే పెద్దగా లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అనే ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ ధనుసు రాశి ఆర్ లియో, సింహరాశి కూడా అయి ఉండొచ్చు. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది చూద్దాం. ఏస్ ఆఫ్ సోర్స్, డెత్, వరల్డ్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. ఎస్ తీసుకుంటారు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం. బికాజ్ తనకు ఒక క్లారిటీ రావాలి, ఖచ్చితంగా రిలేషన్షిప్ తనకు కావాలి అని ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అనుకుంటారో, ఓకే తను మీరు కాల్ చేసినా చేయకపోయినా, మీరు రీచ్ అవుట్ అయినా అవ్వకపోయినా తను అవుతామని స్ట్రాంగ్ ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. స్టిల్ ఇంకా వాళ్ళు చూడండి 2 ఆఫ్ సోర్స్, ఇంకా క్రాస్ రోడ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ స్లోలీ బట్ షోర్లీ యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ క్లారిఫై చేద్దాం ఒకసారి ఏస్ ఆఫ్ సోర్స్ ని. సి ఎప్పుడైతే మిస్ అవుతారో మిమ్మల్ని, ఎప్పుడైతే స్టక్ ఎనర్జీలో ఎక్కువగా ఉంటారో దెన్ యాక్షన్ తీసుకుంటారు. ఓకే లెట్స్ సి మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. నైట్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. నేను రీడింగ్ స్టార్టింగ్ లోనే చెప్పాను, మీరు వెయిట్ చేస్తున్నారు, మీకు మాట్లాడాలనున్నా మీరు వెయిటింగ్ మోడ్ లోనే ఉండాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ 8 ఆఫ్ కప్స్ అవతల అయితే నేను రిలేషన్షిప్ నుంచి కంప్లీట్ గా మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తాను, కానీ
రైట్ నో అయితే నేను కమ్యూనికేట్ చేయను అని మీరు కూడా బలంగా ఉన్నారు. యా, మీకు అప్పుడప్పుడు అనిపించినా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సేమ్ ఇద్దరు ఎనర్జీ సేమ్ రెసిప్రొకేట్ అవుతుంది. ఇద్దరికి మాట్లాడాలనున్నా ఇద్దరు సరే మాట్లాడుకోకుండా హోల్డ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ సైన్ ఉండొచ్చు. సో లెట్స్ సీ ద అవుట్కమ్. అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం. Nine of Cups, the Sun, Tower, under the deck Four of Cups. సో రిలేషన్షిప్ ఫ్యూచర్ అగైన్ నో స్ట్రాంగ్ ఫౌండేషన్ అండి. ఇక్కడ ఇద్దరు థింక్ చేస్తున్నారు, కావాలనుకుంటున్నారు, బట్ సాలిడ్ యాక్షన్ లేదు, మిస్సింగ్ ఎనర్జీ ఉంది. సో లెట్స్ క్లారిఫై. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, టూ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ టూ ఆఫ్ కప్స్. ఇద్దరికి ఒకరికొకరు కరెక్ట్ పర్సన్స్ అని తెలిసిన మీరిద్దరు నియర్ ఫ్యూచర్ లో టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆలోచించుకోవడానికి టైం తీసుకుంటారు. బికాజ్ స్టెబిలిటీ అనేది రిలేషన్షిప్ లో చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ నైట్ ఆఫ్ వాండ్స్ అనేది చాలా అన్స్టేబుల్ ఎనర్జీ, ప్లేయర్ ఎనర్జీ. సో ఇద్దరు ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవ్వాలన్నా టైం పడుతుంది. దాని మీద వర్కౌట్ చేయాలి. ఎక్స్పెషల్లీ మీ ఇద్దరి మధ్య ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్ గా లేదు. మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో గొడవ. సో మీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవ్వలేదు. సో ఎస్, ఇక్కడ ఏంటంటే నాకు ఎటువంటి కంప్లీట్ రియూనియన్ ఆర్ కంప్లీట్ గ్రోత్ అయితే కనిపించట్లేదు. మీరిద్దరు టైం తీసుకుంటారు, ఆలోచించుకుంటారు, దాన్ని డిసైడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ రిలేషన్షిప్ కంప్లీట్ గా ఎండ్ అయిందంటే నో, ఇక్కడ ఎండింగ్ అయితే కనిపించట్లేదు. మీ రిలేషన్షిప్ ఆన్ అండ్ ఆఫ్ కనిపిస్తుంది, ఒక క్లారిటీ ఉండదు. సో ఈ రిలేషన్షిప్ ఎంతవరకు మీకు ఇంపార్టెంట్ అని ఆలోచించుకుని దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోండి. బట్ రైట్ నో మీ పర్సన్, మీరిద్దరు ఇగో క్లాష్ తో అయితే ఉన్నారు. బట్ ఈవెన్చువల్లీ మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో లెట్స్ సీ యూనివర్స్ గైడెన్స్. Six of Cups, Nine of Wands, Six of Pentacles, Seven of Swords. ఒకవేళ మీకు ఈ రిలేషన్షిప్ లో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, మీ పర్సన్ అంత మంచి పర్సన్ కాదు అని మీకు తెలిసినా మీ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే అది మీరు రాంగ్ చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటే రిలేషన్షిప్ వద్దనుకుని బయటకు వచ్చేయమని ఇక్కడ యూనివర్స్ గైడెన్స్. చాలా మంది అవతల పర్సన్ ఆల్రెడీ కమిటెడ్ అని తెలిసినా లేదా మంచివారు కాదని తెలిసినా సరే మీరు ఎమోషనల్ గా అటాచ్ అయిపోవడం వల్ల ఆ పర్సనే కావాలనుకుంటారు. అదే మీరు చేసే మిస్టేక్. బికాజ్ మీరు మంచివారు అయితే సరిపోదు, అవతల పర్సన్ కూడా మంచివారు అయి ఉండాలి. మీరు ఎమోషనల్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు, అవతల పర్సన్ కూడా మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ వేరే వాళ్ళతో ఉన్న పర్సన్ తో మీరు కనెక్ట్ అవడం వల్ల మీకు మైనస్ తప్ప ప్లస్ అయితే ఉండదు. బికాజ్ చాలా మంది అక్కడ వాళ్ళని మిమ్మల్ని కూడా చీట్ చేస్తూ ఉంటారు. సో మీరు అలాంటి రిలేషన్షిప్ లో ఉంటే బయటకు వచ్చేయండి. మీరు భయపడద్దు, నేను బయటకు వస్తే ఎమోషనల్ గా ఇదైపోతానేమో, నేను ఉండగలనా లేదని. నో, మీరు ఉండగలరు. కొన్నాళ్ళు ఎవరైనా ఫేస్ చేయాల్సిందే. సి, మీరు ఈ బాధకు భయపడే మీరు రావట్లేదు. ఇన్ కేస్ మీరు రాంగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని మీకు తెలిసి ఇంకా మీరు ఈ రిలేషన్షిప్ లోనే ఉంటూ ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తే సర్వైవ్ అవ్వలేనని ఈ రిలేషన్షిప్ లోనే ఉండిపోతే గనక యూనివర్స్ ఇక్కడ మీకు ఇస్తున్న మెసేజ్, నో, మీరు బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత మీకు కొన్నాళ్ళు అనిపించవచ్చు, ఎమోషనల్లీ డ్రైన్ అవ్వచ్చు, ఎమోషనల్లీ అన్స్టేబుల్ గా ఉండొచ్చు. బట్ మీరు ఓవర్కమ్ చేయొచ్చు త్రూ హీలింగ్. సి, మీరు లోన్లీగా ఫీల్ అవుతారు, ఇట్స్ కామన్. బట్ మీరు బయటికి రండి చెప్పి ఇక్కడ యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి కెరియర్ కి, రిలేషన్షిప్స్ కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.